నేను హైదరాబాదుకు పోయినప్పుడల్లా వచ్చేటప్పుడల్లా మంచిగున్నవానే రాములన్న అని చిరునవ్వుతోటి పలకరించేటోనివి కాదే. ఇప్పుడు నీ నవ్వు ఏడగానత్తదే, మళ్ళీ నువ్వు ఏ రూపాన మా దగ్గరికి వత్తవే శంకరన్న. ఎంత పని చేతివి కదనే, నీకు ఎట్లా ధర్మం అనిపించిందే. అవును నిజమేనే తాత, డ్రైవర్ సీట్లో కూకుండి టికెట్లు ఇచ్చుకుంటా అందరినీ మంచిగా వలకరించేటోడటనే అన్న. అంత మంచి మనిషి మనందరిని ఇచ్చిపెట్టుకోవడం మస్తు బాధ అనిపిస్తున్నదే. బస్సు ఎక్కిన ప్రతి ప్రయాణికుని స్కేమంగా ఇంటికి చేర్చిన నువ్వు, సర్కారు మీద కొట్లాడేటందుకు బయటికి పోయిన నువ్వు స్కేమంగా ఇంటికి వస్తావని నీ ఇంటోళ్ళు ఎంత ఎదురు చూసిండు కావచ్చు. పోరాటం చేసేందుకు పోయి జీవి లేని శవమై మళ్ళీ ఇంటికి వస్తావని వాళ్ళు కళలో కూడా ఊహించుకోలేదు కావచ్చు రే శంకరన్న. ఎంత పని చేతివే, మమ్మల్ని ఎత్తిడిచిపెట్టిపోతివే. అవును, ఆర్టీసీ అంటే పేద జనాలకు కొండంత అండ. వాళ్ళే లేకపోతే జనాల ప్రయాణాలు గాలిల దీపమసంటియే అయితే. ఆర్టీసీ కార్మిక అక్కలు అందరూ ఇన్నాళ్ళు మీరు సాలని జీతాలతోటి జీవితాలను ఎట్లనో ఓ తీరుగా ఎల్లదీసుకున్నారు. మీ హక్కుల కోసం సర్కారు మీద పోరాటం చేయాలి కానీ ఆవేశపడి అధైర్యపడి శంకరన్న లెక్క ప్రాణత్యాగాలు మాత్రం చేయకూడదు. మీకు చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నా. మా తాత చెప్పింది నిజమేనోలా. మన హక్కుల కోసం పోరాటం చేసుడు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు.